ఎన్టీఆర్ డెబ్యూ బాలీవుడ్ మూవీ వార్ 2 ఆగస్టు 14న రిలీజ్ కావడం లేదా? హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కలిసి నటించిన వార్ సీక్వెల్ విడుదలపై ముందు నుంచి ఉన్న అనుమానాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఎందుకంటే చూద్దాం. ఆగస్టు 14న వార్ 2 వస్తోందని చాలా నెలల క్రితమే ప్రకటించారు. షూటింగ్ కూడా దాదాపు పూర్తయింది. హృతిక్ గాయపడ్డంతో హీరోలిద్దరూ డాన్స్ చేసే సాంగ్ ఆగిపోయింది. హృతిక్ కోలుకున్నాక 4-5 రోజుల్లో పాటను పూర్తి చేస్తారు. రిలీజ్కు 5 నెలల టైం ఉన్నా ఆగస్టు 14న వస్తుందన్న నమ్మకం అయితే లేదు. రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ మూవీ కూలీ రిలీజ్ డేట్ వచ్చేసింది. సమ్మర్లో వస్తుందనుకుంటే ఇండిపెండెన్స్ డేకు వెళ్లిపోయింది. ఈ లెక్కన ఎన్టీఆర్ వార్ 2 రాదనే నమ్మకంతోనే కూలీని తీసుకొచ్చేస్తున్నారా అన్న డౌట్ మొదలైంది. వార్ 2, కూలీ రెండు పాన్ ఇండియా మూవీసే. రెండూ ఒకే రోజు వస్తే కూలీకి తెలుగు, హిందీలో దెబ్బ పడుతుంది. వార్ 2 విషయానికి వస్తే తమిళం, మలయాళం, కన్నడలో కలెక్షన్స్ పంచుకోవాల్సి ఉంటుంది. కూలీలో అమీర్ ఖాన్ గెస్ట్ అపియరెన్స్ ఇస్తున్నాడు. ఈ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ఒకేసారి వస్తే కాంపిటీషన్ ఎఫెక్ట్ ఓపెనింగ్స్ పై పడడం ఖాయం. అట్లీ సినిమా బన్నీకి చాలా స్పెషల్. ఇది కూడా యాక్షన్ సినిమానే అయినా ఇలాంటి మూవీ చేయడం ఇదే ఫస్ట్ టైం. బన్నీ ఇన్ని సినిమాలు చేసినా ఫస్ట్ టైం డ్రీమ్ తీరుతోంది. తమిళ తంబి అట్లీ అల్లు ఫ్యాన్స్ కలను కూడా తీరుస్తున్నాడు. అదేంటో చూద్దాం. పుష్ప 2 రిలీజ్ కాకుండానే త్రివిక్రమ్ మూవీకి అల్లు అర్జున్ కమిట్ అయ్యాడు. మైథలాజికల్ కాన్సెప్ట్ కావడంతో షూటింగ్ కోసమే ఏడాది పాటు డేట్స్ ఇవ్వాలి. ఇప్పటికే పుష్పతో 5 ఏళ్లు గడిపేసిన బన్నీ మళ్లీ గ్యాప్ రాకుండా ఏడాదికో మూవీతో రావాలని డిసైడ్ అయ్యాడు. ఈలోగా అట్లీ వినిపించిన కథ నచ్చడంతో ఓకే చేశాడు. హీరో బర్త్డే సందర్భంగా ఈ నెల 8న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటిస్తారు. 2026 సమ్మర్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. బన్నీ అట్లీ మూవీని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. పుష్ప 2 కోసం హీరో 300 కోట్లు తీసుకున్నాడని ఫోర్బ్స్ ప్రకటించగా, జవాన్ పాన్ ఇండియా హిట్ తర్వాత అట్లీ 100 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు. ఈ లెక్కన 700 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. అట్లీ మూవీని ఫైనల్ చేయడానికి బన్నీ చెన్నై వెళ్లాడని తెలిసింది. రెమ్యూనరేషన్ ఎంత, ఎప్పుడు మొదలుపెట్టి ఎప్పుడు రిలీజ్ చేస్తారు, డేట్స్ ఎన్ని కావాలి, ఈ లెక్కలపై మాట్లాడడానికి బన్నీ చెన్నై వెళ్లినట్లు సమాచారం. అట్లీ బన్నీని ఎంత డిఫరెంట్ గా చూపిస్తాడు, పుష్పను మించిన లెవెల్లో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందన్న ఆసక్తి అందరిలో ఉంది. అయితే అందరికీ షాక్ ఇచ్చేలా అల్లు అర్జున్ డ్యూయల్ రోల్లో కనిపించనున్నాడు. దాదాపు 25 సినిమాలు చేసిన ఇంతవరకు డ్యూయల్ రోల్లో కనిపించని స్టైలిష్ స్టార్ ఫస్ట్ టైం 2 పాత్రల్లో కనువిందు చేయనున్నాడు. అదృష్టం ఎప్పుడో గాని వరించదు. కానీ ఆ డైరెక్టర్ ను 3 సార్లు తలుపు తట్టింది. అద్దరిపోయే ఛాన్సులు అందుకున్నా ఉపయోగించుకోలేకపోయాడు. స్టార్స్ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయిన ఆ డైరెక్టర్ ఎవరు చూద్దాం. రంజాన్ కు రిలీజ్ అయిన సికిందర్ తర్వాత మురుగదాస్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. పెద్ద హీరోల నమ్మకాన్ని డైరెక్టర్ వమ్ము చేశాడు, నిలబెట్టుకోలేకపోయాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ తో తప్ప మరో స్టార్ తో సినిమా తీయలేడన్న చెడ్డ పేరు మురుగదాస్ పై పడింది. విజయ్, మురుగదాస్ కాంబోలో 3 హిట్స్ వచ్చాయి. కత్తి, తుపాకీ, సర్కార్ వంటి హిట్స్ ఉన్న మురుగదాస్ ఫామ్ లో లేని టైంలో విజయ్ కూడా ఛాన్స్ ఇవ్వడానికి ఆలోచించాడు. హ్యాట్రిక్ కాంబినేషన్ మళ్లీ సెట్స్ పైకి రాలేదు. చిరంజీవి స్టాలిన్ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చినా హిట్ పడలేదు. ఆ తర్వాత మహేష్ ఏరి కోరి మురుగదాస్ కు స్పైడర్ తో ఛాన్స్ ఇస్తే నిలబెట్టుకోలేకపోయాడు. స్టార్ హీరోను డైరెక్ట్ చేసిన ప్రతిసారి మురుగదాస్ తడబడ్డాడు. రజనీకాంత్ తో తీసిన దర్బార్ నిరాశపరిచింది. ఈ ఫ్లాప్ నుంచి మురుగదాస్ కోలుకోవడానికి దాదాపు 4 ఏళ్లు పట్టింది. ఎట్టకేలకు సల్మాన్ ఖాన్ తో సికిందర్ తీసే అవకాశం వచ్చినా రొటీన్ యాక్షన్ డ్రామాతో విమర్శలని కొని తెచ్చుకోవాల్సొచ్చింది. మురుగదాస్ గజనీ రీమేక్ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. డెబ్యూ మూవీతోనే ఇండియన్ బాక్సాఫీస్ కు 100 కోట్లని పరిచయం చేశాడు. అయితే ఆ తరువాత హిందీలో తీసిన సినిమాల్లో ఒక్కటి సక్సెస్ కాలేదు. తమిళంలో హిట్ అయిన తుపాకీని హిందీలో అక్షయ్ కుమార్ తో హాలిడే పేరుతో తీస్తే బాలీవుడ్ ఆడియన్స్ కు నచ్చలేదు. అకీరా అంటూ సోనాక్షి సిన్హాతో తీసిన లేడీ ఓరియంటెడ్ మూవీ ఆడలేదు. లేటెస్ట్ గా సికిందర్ తో మరో ఫ్లాప్ ని రుచి చూశాడు. దర్బార్ ఫ్లాప్ తో తమిళ తంబిలు హ్యాండ్ ఇవ్వడంతో మురుగదాస్ చూపు తెలుగుపై పడిన ఆఫర్స్ దక్కలేదు. ఎట్టకేలకు యంగ్ హీరో శివకార్తికేయన్ మురుగదాస్ ను నమ్మాడు. 100 కోట్లకు పైగా బడ్జెట్ తో మదరాసి మూవీని పాన్ ఇండియాగా తీస్తున్నాడు. బీజు మీనన్, విద్యుత్ జమాల్, రుక్మిణి వసంత్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ ఇస్తున్నాడు. సినిమా ఇండస్ట్రీని పైరసీ భూతంలా వెంటాడుతోంది. సినిమా విడుదలైన రోజే పైరసీ వచ్చేస్తోంది. మాస్టర్ ప్రింట్ తో రావడంతో సినిమాకు వెళ్ళాలి అన్న ఆశను చంపేస్తోంది. మ్యాచ్ స్క్వేర్ 50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన పైరసీ ఎన్ని కోట్లను అడ్డుకుంది? విక్రమ్ కు రాక సక్సెస్ వస్తే బ్రేక్ ఈవెన్ కాకపోవడానికి పైరసీనే రీజనా? కొత్త సినిమాలతో పాటు నీడలా పైరసీ కూడా వచ్చేస్తోంది. థియేటర్లో జనాలు ఉన్నా లేకపోయినా పైరసీ మాత్రం హౌస్ఫుల్ కలెక్షన్స్ తో ఆడుతోంది. ఆ మధ్య తండేల్ గేమ్ చేంజర్ను ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రదర్శించడంతో
పైరసీ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. సికిందర్ రిలీజ్ కు 5 గంటల ముందే పైరసీ రావడం బాలీవుడ్ కు షాక్ ఇచ్చింది. గతంలో పైరసీ అంటే థియేటర్స్ లో ఆడియన్స్ అరుపులు వినిపించేవి. కెమెరా అటు ఇటు కదులుతూ డిస్టర్బెన్స్ చేసేది. దీంతో పైరసీని చూడాలన్న ఇంట్రెస్ట్ ను చంపేసేవి. ఇప్పుడు అలా కాదు, దాదాపుగా అన్ని మాస్టర్ ప్రింట్లా కనిపిస్తున్నాయి. మరోవైపు టికెట్ రేట్లు మిడిల్ క్లాస్ ఆడియన్స్ కు భారమైంది. దీంతో చాలా మంది పైరసీని ఆశ్రయిస్తున్నారు. థియేటర్ కు వెళ్లి చూడాలంటే ఒక్కో ఫ్యామిలీకి 2,000 నుంచి 3,000 ఖర్చు అవుతోంది. టికెట్ రేట్లు పెరగడం, టికెట్ రేట్లు సామాన్యులకు అందుబాటులో లేకపోవడం కూడా పైరసీని ప్రోత్సహించినట్టయింది. ఉగాదికి 4 సినిమాలు వస్తే అన్ని డిజిటల్ ప్రింట్ రూపంలో పైరసీ వచ్చేసింది. ఇంత మంచి ప్రింటా అంటూ మౌత్ టాక్ పనిచేయడంతో హిట్ మూవీ మ్యాడ్ స్క్వేర్ చూడాలనుకున్న ప్రేక్షకులు కూడా పైరసీని ఆశ్రయించారు. కోర్టు తర్వాత సరైన హిట్ పడలేదు. మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ అయిన భారీ వసూళ్లకు పైరసీ దెబ్బ కొట్టింది. ఫ్లాప్ సినిమా రాబిన్ హుడ్ కు డబ్బులు ఖర్చు పెట్టడం దండగా అనుకున్న ఆడియన్స్ పైరసీ వుడ్ లో రాబిన్ హుడ్ ను చూసేశారు. ఇక ఫ్లాప్ మూవీ అయితే సరే, సినీ లవర్స్ సైతం డిజాస్టర్ మూవీని థియేటర్స్ లో ఏం చూస్తాంలే అనే ఫీలింగ్ వచ్చేశారు. ఫ్లాప్ మూవీని పైరసీలో చూసేసి మనీ సేవ్ చేసేస్తున్నారు. అది స్టార్ అయినా, యంగ్ హీరో అయినా ఫ్లాప్ అయితే మాత్రం పైరసీ రాజ్యమేల్తోంది. సంక్రాంతికి వస్తున్న 300 కోట్ల గ్రాస్ వచ్చిందన్న ఆనందంతో మేకర్స్ ఉన్న పైరసీ దెబ్బతీసింది. రిలీజ్ అయిన రోజే పైరసీ రావడం, మరోవైపు టికెట్లు దొరక్కపోవడంతో కొన్ని వేల కుటుంబాలు పైరసీలో ఈ బ్లాక్ బస్టర్ పొంగల్ను చూసి ఎంజాయ్ చేశారు. పైరసీ భూతం లేకుంటే ఇంకొక 50 కోట్ల షేర్ వచ్చేదని టాక్. ఈ పైరసీ ఎఫెక్ట్ ఓటీటీలు శాటిలైట్ రైట్స్ పై పడ్డంతో గతంలోలా ఫ్యాన్సీ ఆఫర్స్ ఇవ్వడం లేదు. అది ఫ్లాప్ మూవీ అయినా, హిట్ అయినా ఓటీటీలోకి వచ్చే నాటికి పాత సినిమా అయిపోతోంది. పైరసీలో ఉండే ఫ్రెష్నెస్ ఓటీటీలోకి వచ్చే నాటికి తగ్గిపోవడంతో డిజిటల్ సంస్థలు గీసి బేరాలాడి రైట్స్ సొంతం చేసుకుంటున్నాయి. క్రేజీ మూవీస్ తో కొత్త సబ్స్క్రైబర్స్ ను ఆకర్షిద్దామని ఓటీటీలు ప్లాన్ చేస్తూ ఉంటే ఎలాగూ మంచి ప్రింటే వస్తుంది కదా, పైరసీ చూద్దాంలే అన్న మూడ్లోకి వెళ్లిపోతున్నారు ప్రేక్షకులు. ఈ పైరసీ ఓటీటీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఇలాగే కొనసాగితే భారీ రేటుకు డిజిటల్ రైట్స్ కొనే అవకాశం ఉండదు. ఓటీటీతో బయటపడదామనుకున్న నిర్మాతలకు ఇబ్బందులు తప్పవు. సినిమా రిలీజ్ కు ముందే ఓటీటీ రైట్స్ అమ్మాయాలనుకుంటారు నిర్మాతలు. ఒకవేళ రిలీజ్ తర్వాత అమ్ముదామనుకుని సినిమా ఫ్లాప్ అయితే డిజిటల్ రైట్స్ తగ్గిపోతాయి. వాళ్ళు ఎంత కడిగితే అంతకు ఇచ్చేయాలి. దీంతో రిలీజ్ కు ముందే ఓటీటీ రైట్స్ అమ్మేసి సేఫ్ అవ్వాలనుకుంటున్నారు నిర్మాతలు. పైరసీ దెబ్బకు అది కూడా సక్రమంగా సాగడం లేదు. బాక్సాఫీస్ లో మరిన్ని అప్డేట్స్ ఏమున్నాయో చూద్దాం. మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ సెలబ్రేషన్స్ కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ నటించిన ఈ మ్యాడ్ సీక్వెల్ 60 కోట్ల గ్రాస్ దిశగా దూసుకుపోతోంది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మించింది. సుహాస్, మాళవిక, మనోజ్ జంటగా నటిస్తున్న ఓబామా అయ్యూరామా సినిమా నుంచి టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. శ్రీ విష్ణు, కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటిస్తున్న మూవీ సింగిల్ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. శ్రీమణి ఈ పాట రాయిగా కార్తిక్ రాజు డైరెక్షన్ లో ఈ ఎంటర్టైనర్ రూపొందుతోంది.